ఎస్, ప్రస్తుతం మనతో ఇప్పుడు ఐపీఎల్ హీరో త్రిపురాణ విజయ్ ఉన్నారు. ఆయనతో చిట్ చాట్ చేద్దాం. యాక్చువల్లీ వేరే టోర్నీలో ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఈ సందర్భంగా త్రిపురాణ విజయ్తో మాట్లాడదాం. హాయ్ బ్రదర్, బాగున్నారా? మేము ఎక్కడ బాగున్నాం. మీ ఇంట్లో లైట్లన్నీ ఆపేసిన మీ అమ్మ నాన్న నవ్వులతో ఇల్లంతా లైటింగ్ అయిపోతుంది ఇప్పుడు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. అంటే పేరెంట్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. అంటే ఏ ప్లేయర్ కైనా ఐపీఎల్ ఆడటం అనేది డ్రీమ్ కదా. సో అది నాకు ఆపర్చునిటీ దొరికింది. ఎలా అయినా బాగా పెర్ఫార్మ్ చేసి ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటాను. ఈ ఎన్నేళ్ళ కష్టం, ఎన్నేళ్ళు కష్టపడ్డారు? రోజుకి ఎన్ని గంటల సెక్షన్ తీసుకునేవారు? ఒక 4-10 years నుంచి నేను క్రికెట్ పైనే ఉన్నా. మొత్తం స్టడీస్ అవుతున్నాయి సైడ్ నా, కానీ ఎక్కువ క్రికెట్ కే ఫోకస్ చేశా. లైక్ డైలీ నేను మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 2 hours వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ నేపథ్యంలో అకాడమీస్ ఎవరు ఎంతమందికి ఇప్పుడు థ్యాంక్స్? ఇన్నేళ్ళ ఎంత ఇదంటే ఈ రోజుకి ఒక విజయం సాధించారు. ఇన్నేళ్ళ కెరియర్ కి ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలంటే థ్యాంక్స్ చెప్తారు విజయ్ ఈ రోజు? ఫస్ట్ డెఫినెట్ గా నా పేరెంట్స్ కే చెప్పాలి థ్యాంక్స్. ప్లస్ నాకు ఫస్ట్ నుంచి చాలా అకాడమీస్ లో ఛాన్స్ వచ్చాయి. అక్కడ ఉన్న ప్రతి కోచ్ కి థ్యాంక్స్ చెప్పాల్సిందే. అంటే ఇలాంటి ఈ ప్లేస్ లో ఉన్నానంటే వాళ్ళే కారణం కదా. డబ్బులు ఇచ్చిన అన్నయ్య కండి వినయ్ 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 గురించి అదే ఫ్యామిలీ అంటే వస్తుంది. ఓకే ఓకే, 30 లక్షలు మీ అన్నయ్య వాట ఎంత? వాళ్ళే అంటాను. లేకపోతే ఎలా ఉంటుంది ఢిల్లీతో జర్నీ? ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారు అందులో మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఎలా మెయిన్ లెవెల్ కి అవకాశం ఉంటుందా లేదా? ఎలా ఉంటుంది పరిస్థితి? పరిచయం అంటే పెద్దగా అంటే ఎవరితో లేదు, కానీ మంచి పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్, వీళ్ళంటే వాళ్ళంతా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ అంతా ఇచ్చేసుకొని నాకు ఎలా యూజ్ అవుతుందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను తీసుకుంటాను. ఇంకెవరెవరితో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ అంతా కూడా రేపు పొద్దున్న పరిచయం అవుతారు. ఎవరికి కలాలని మీ చిన్నట్టుగా ఉంటుంది? ఫస్ట్ విరాట్ కోహ్లీ. మీ నాన్నగారు అనేసారు మీరు రోల్ మోడల్ విరాట్ కోహ్లీ అని. ఓకే, వాళ్ళిద్దరిని కలవాలి. నిన్నటి దాకా మీ ఐపీఎల్ ఫేవరెట్ టీం ఏంటి? ఆర్సీబీ. ఈరోజు ఢిల్లీయా? ఢిల్లీ. ఓకే బ్రదర్, ఆల్ ది బెస్ట్. మంచి అచీవ్మెంట్ సాధించాలి మీరు. ఆల్రెడీ మంచి టోర్నీలో ఉన్నారు. ఇవన్నీ సక్సెస్ అవ్వాలి. మా తెలుగు వన్ తరపున కూడా మీకు శుభాకాంక్షలు అందిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మరిన్ని విజయాలు మీరు సాధించాలి. 30 లక్షలు, 30 కోట్లు, 300 కోట్లు అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్, ఉంటా. కృష్ణరాజు గారు, మాకు విజయ్ జర్నీ అంతా తెలుసుకోవాలని ఉంది. మన విజయ్ ఎప్పుడు పుట్టారు? ఎప్పటి నుంచి క్రికెట్ లెర్నింగ్ స్టార్ట్ చేసింది? 2002లో 2001 అండి. 2001. ఓకే. అలాగే 2014లో అండర్ 14గా అంతస్తు జిల్లాలోనే పాల్గొన్నారండి. అక్కడ చూపించిన ప్రతిభ ఆధారంగా కడప క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడికి ఎంపికయ్యారు. మామూలుగా ఎవరైనా తల్లిదండ్రులు అంటే ఆట ఆడతామన్నా, బయటకు ఆటకు వెళ్తామన్నా, ముఖ్యంగా క్రికెట్ అన్నా చాలా మంది తల్లిదండ్రులు చెడిపోతావు ఆడొద్దు అంటారు. ఎందుకు కృష్ణరాజు గారు, లావణ్య గారు అన్ని అక్షంతలేసి ఆశీర్వదిస్తున్నారు? స్వతహాగా నాకు క్రికెట్ మీద మీకు పెంచిందన్నమాట. ఆడేవాడిని. ఓకే. అదే దీంతో పిల్లలు కూడాను శారీరకంగా దృఢంగా ఉండాలి, వాళ్ళు ఫిట్నెస్తో ఉండాలి అని చెప్పేసి, చదువుతో పాటు అది అవసరం అని చెప్పేసి గ్రౌండ్ని పరిచయం చేశారు. ఓకే. ఆ మైదానం పరిచయం చేయడం, అక్కడ తోటి విద్యార్థులు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం తోటి వీళ్ళు క్రికెట్ మీద మక్కువ పెంచుకున్నారు. ఓకే. వినయ్, నాకు 2 అబ్బాయిలు ఉంది, వినయ్, విజయ్. పెద్ద అబ్బాయి వినయ్. ఆయన ఏం చేస్తున్నారు? అతను ఓపెనింగ్ గా మంచి బ్యాట్స్మెన్. ఇద్దరు క్రికెటర్లే. తమ్ముడికి ప్రోత్సహించాలన్న దీంతో అతను సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ లోని హైదరాబాద్ లో చేస్తున్నాడు. ప్రస్తుతం మరి వీరికి మీద దృష్టి పెట్టి ప్రోత్సహించాం. అలాగే గురువులు, వాళ్ళ కోచ్లు కూడాను ప్రోత్సహించి క్రికెట్ మీద రాణించేలాగా సహకారం అందించారు. ఇప్పుడు టెక్కలి, శ్రీకాకుళం ఇటువైపు అంటేనే నేర్చుకోవాలని తపన ఉంటుంది.
కానీ అందుకు తగ్గ పరిస్థితులు ఉండవు, పరిసరాలు ఉండవు. ఎలా సాధన చేశాడు? మొదటగా ఎక్కడ బేసిక్స్ నేర్చుకున్నాడు? ప్రొఫెషనల్గా ఎలా టర్న్ అయ్యాడు? మొదటి నుండి కూడా క్రికెట్లో రాణిస్తానన్న కాన్ఫిడెన్స్ వాడికి ఎక్కువ ఉండేది. చిన్నప్పటి నుండి వాళ్ళ అన్నయ్య మీద కూడాను వీడు బాగా ఆడాలన్న తపన ఉండేది. స్వతహాగా వాళ్ళ అన్నయ్య మంచి ప్లేయర్, అది మీద ఇంకా ఆడాలనే దీంతో ఉండేవాడు. ఉండి ఆ ఫీల్డింగ్ అంటే ఫీల్డింగ్ చేసేవాడు, బౌలింగ్ అలాగే ఇప్పటికే బ్యాటింగ్ 3 వీళ్ళ మీద కూడా ఇప్పటికీ అదే ఆసక్తితోటి. మూడిట్లో ఆసక్తి ఉంది. దేంట్లో ప్రొఫెషనల్? బౌలింగ్ లోనా, ఫీల్డింగ్ లోనా? హౌస్ స్పిన్నర్ ఓకే. బ్యాటింగ్ కూడా చేస్తాడు. అలాగా వాడు ఇది తర్వాత జర్నీ అండర్ 13 నుంచి తర్వాత ఎలా ఉంది జర్నీ? అండర్ 14 తర్వాత అక్కడ ఎలాగా సెట్ ఉంటాడా లేదా, పిల్లలు వాళ్ళకి ఇంకా ఏటి తెలియదు కదా. ఇక్కడ ఆడింది వేరు, మళ్ళీ అక్కడ అంత దూరం ఉండి ఆడాలి, నేర్చుకోవాలి అనేసి నేను కొందరు వాళ్ళ మదరు కంగారు అయ్యారు. నాకు కూడా బాధ అనిపించింది, పిల్లలకి వదిలేస్తున్నాను దూరం. కానీ అక్కడ వాడు ఆ ఇదిలే ఏ రోజు కూడా ఇంత దూరం వచ్చాను, మిస్ అవుతుంది తెలీదు, ఆ ఫీలింగ్ లేదు. అప్పుడు అనుకున్నాను వీడు ఎలాగైనా సాధిస్తాడు అనుకునేది. అక్కడ నుండి అండర్ 14 నేను ఎప్పుడు కూడాను మా పెద్దవాడు క్రికెట్ ఆడితే వాడి స్కోర్ చూసేవాడిని, కానీ వీడు చూసేవాడిని కదా. అంటే మీరు ఎప్పుడు ప్రోగ్రెస్ కూడా చెక్ చేసేవారు? యాప్లు ఉండేవి కదా ఏసీదిల్లా. కానీ వీడు అండర్ 19 జిల్లా ఫైనల్స్కి వెళ్ళడంలోని కీలక భూమిక పోషించాడు. అలాగే అక్కడ ప్రతిభతోటి అండర్ 19 రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడ ప్రతిభ కనబర్చి ఆ సెలెక్టర్లు వాళ్ళందరూ కూడా మన్నలు పొందాడు. దాంతో అక్కడ అండర్ 19 వన్డేలోని T23 వన్డేలకి ఎంపికయ్యి హైదరాబాద్ మీద 6 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలోనే 6 వికెట్లు. అక్కడతోటి ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళ దృష్టి పడి ఇలాంటి క్రికెట్ని మనం ప్రోత్సహిద్దాము అని చెప్పేసి రంజీకి కూడా సెలెక్ట్ చేయాలి. చిన్న వయసులోనే. ఎంత వయసులో రంజీ? అప్పుడు 21. 2021 ఆ సీజన్లోనే అక్కడ మంచి యావరేజ్ ప్రదర్శన చేశారు. అలాగే అండర్ 23లోని ఒక మ్యాచ్లో 10 వికెట్లు డేస్ మ్యాచ్లో తీశాడు. మ్యాచ్లో మొత్తం వికెట్లన్నీ కూడా లాస్ట్ టీమ్ వికెట్లన్నీ ఒక ఇండియా టీంలో 2 ఇన్నింగ్స్ వికెట్లు తీశాడు. అలాగే అక్కడ 19లో వచ్చేసి ఎమర్జింగ్ క్యాంప్ అని బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి సెలెక్ట్ అయ్యాడు. అక్కడ ప్రతిభ కనపరిచి మరింత మెరుగుగా రాణించారు అన్నమాట. అక్కడ నుండి వచ్చి రంజీ ట్రోఫీ మళ్ళీ ఆడాడు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఆంధ్ర ప్రీమియం లీగ్లోని 3 సీజన్లు, ఫస్ట్ సీజన్లో కూడాను మొదటి స్థానంలో రావడంలోని వీడి భూమి పాత్ర వహించాడు. అక్కడ నుండి 2వ సీజన్లోని గోదావరి టైటన్స్ జట్టు ఫ్రాంచైజీ కొనుగోలు చేసి అవకాశం కల్పించింది. దానిలోని ఒక 28 బాల్లోని 63 రన్లు చేయడము, మంచి రన్అట్ ఫీల్డింగ్లోని రన్అట్లు చేయడం, మంచి క్యాచ్, దాంట్లో కూడా ప్రాక్టీస్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లో కూడా రాణించి లీడింగ్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఈ ప్రొఫెషనల్ టోర్నీలు ఓవరాల్ ఎన్ని వికెట్లు తీసుకుంటాడు అంచనాకి ఈ రోజు వరకు? ఈ ప్రొఫెషనల్ ఫార్మాట్లు ప్రకారమే ప్రతి మ్యాచ్ ఎలా లేదన్నా 2-3 తీస్తూనే ఉన్నాను. మామూలుగా ఇంటి నుంచి విజయ్కి మీరు ప్రోత్సాహం అందించారు. ఆయన మైండ్ లో ఎవరినైనా ఇన్స్పైరింగ్ తీసుకునే వచ్చి ఉంటాడు కదా, ఎవరు విజయ్ మధ్యలో ఉన్నారు ఇన్స్పిరేషన్ గా? గురువులు, వాళ్ళకి ఫార్మర్ క్రికెటర్ గానీ, పెద్ద క్రికెటర్ గానీ ఎవరిని ఇన్స్పైర్ చేసుకుని, ఆఫ్ స్పిన్నర్లు కానీ ఎవరిని అలా ఉందా? వాడికి కోహ్లీ అంటే ఎక్కువ ఇష్టం. కూడా దేవుడిగా అలాగే చేస్తారు. ఇవన్నీ టోర్నీలో ఒక ఎత్తు. ఇంతవరకు విజయ్ పాల్గొన్న టోర్నీలో ఐపీఎల్ దృష్టికి ఎలా పడ్డాడు? ముందు నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఉన్నాడు. ప్రీమియం లీగ్ లో 3 సీజన్లు కూడా బాగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అభిమానులు
బౌలింగ్ ఫీల్డింగ్ ఆల్రౌండర్, మంచి ఆల్రౌండర్ అన్న ఇది మన మార్క్ తెచ్చుకున్నాడు. అలాగే అభిమానులు కూడా సంపాదించాడు. ఆ రోజుగా అనుకున్నాను, ఓకే నా పిల్లడు ఏమన్నా ఒక నమ్మి అవకాశం ఇచ్చే వాళ్ళకి మాత్రం ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ చేయకుండా మంచి ప్రదర్శనిస్తున్నాడు. డెఫినెట్ గా ఆడి కష్టం వాడిది, వాడు ఈ క్రికెట్ కోసం చాలా పర్సనల్ గా ఫుడ్ విషయంలో కానీ అసలు ఏముంటుంది అంటే రెగ్యులర్ మన డైట్ వేరే విధంగా ఉంటుంది, ఆటగాళ్ళ డైట్ అంత ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ మంచి ఫుడ్ ఉండాలి రెగ్యులర్ తీసుకునే డైట్ ఆల్మోస్ట్ వీళ్ళు ఉండే బయట ఇది కూడాను మంచి వాళ్ళు పర్యవేక్షణలోనే మంచి ఫుడ్ ఇస్తారు. అలాగే అంటే వాడు సాధించాలని తపన అన్నది స్పష్టంగా ప్రతి టోర్నమెంట్ ప్రతి మ్యాచ్ కి కనబడుతుంది. వన్స్ ఇవన్నీ ఇది అయిపోయింది, ఐపీఎల్ కి సెలక్షన్స్ నిన్న ఆక్షన్ జరిగింది, వేలంపాట జరిగింది. ఆ టైంలో మీకు అనుకున్నారా సెలెక్ట్ అవుతాడు, ముందు లిస్ట్ లో ఉన్నాడు అని చెప్పి చూసారు ఆ టైంలో లైవ్ గా? ఎంతో ఆతృతతో చూసామండి. అదే చూసాం. అది ఫ్రాంచైజీలు నమ్మి అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. ముందు అనుకున్నారా ఈ ఢిల్లీ క్యాపిటల్స్ కి వెళ్తాడా లేకపోతే? ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ వీరికి ట్రయల్స్ కి రమ్మన్నారు. ఓకే ఓకే. అక్కడ వాళ్ళు కూడా చూసారు పెర్ఫార్మెన్స్, ఆల్రెడీ ముందే చూసారు. అది మరి అవకాశం ఇస్తారని అంత ఆశపడినాం. వాళ్ళు కూడా నమ్మి అంత అవకాశం ఇచ్చారు. మా కుటుంబ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. లవణ్య గారు నమస్కారం అమ్మా. మొత్తం దేశం మొత్తం మీద 250 మంది మాత్రమే సెలెక్ట్ అయితే ఆ 250 మందిలో త్రిపురాణ విజయ్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంత దీనికి సెలెక్ట్ అవుతాడని అనుకోలేదు. మీకు ఐడియా ఉంది క్రికెట్ అంటే ఏంటి? వాళ్ళ నుండే నాకు ఐడియా వచ్చింది. ఇంట్లో లేదు లేదు, వాళ్ళు క్రికెట్ ఇస్తే వాళ్ళు క్రికెట్ చూస్తాను. మామూలు వాళ్ళ క్రికెట్ ఏం లేనప్పుడు సీరియల్స్ చూస్తాను. ఇంతకుముందు ఏమైనా టోర్నీలో టీవీలో వచ్చిన ఆయన పాల్గొని ఉన్నాయా? రంజీల్లో పాల్గొన్నాడు, చూసారు అప్పుడు మీ అబ్బాయి? ఏపీఎల్ వెళ్ళాను. ఎలా అనిపిస్తుంటుంది నలుగురు సాధించింది, మీ అబ్బాయి సాధించాడంటే? చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఇంకా ఏమనిపిస్తుంది భవిష్యత్తులో ఎలా ఉంటది ఏంటనేది అంచనాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఎవరు ఆట క్రికెట్ ఎంచుకుంటానంటే ఎవరు ప్రోత్సహించారు, మీరంతా ఇచ్చేసారు. ఎలా అనిపిస్తుంది? ఏం మాటలు రావట్లేదు పూర్తిగా. ఫైనల్ గా మీ కొడుకు ఆశీర్వదించాలి, మీ అబ్బాయి చూస్తున్నాడు, ఏమని చెప్తారు ఈ రోజు మీ అబ్బాయికి? వాడు ఇంకా పైకి వెళ్ళాలి, బాగా ఆడాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని చేయాలని నా ఆశిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రస్తుతానికి త్రిపురాణ విజయ్ ఇంట్లో అంత సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం త్రిపురాణ విజయ్ హైదరాబాద్ లో టోర్నీలో పాల్గొంటున్నాడు. అక్కడ ఆల్రెడీ బాల్స్ సంధిస్తూ వికెట్లు సాధిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో చోటు సంపాదించడంతో టెక్కర్లోని త్రిపురాణ విజయ్ ఇల్లు ఇప్పుడు ఫేమస్ అయిపోయిన పరిస్థితి. నిత్యం స్థానికులంతా ఇంటికి వస్తున్నారు, మీడియా ప్రతినిధులంతా వస్తున్నారు, ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఇంత ఉక్కిరి బిక్కిరి నడుమ కూడా ముఖం మీద చిరునవ్వు సలపకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అంత ఆనందం, పుత్రోత్సాహం అంటారు, సరిగ్గా ఆ పుత్రోత్సాహమే కృష్ణరాజు లావణ్యకి త్రిపురాణ విజయ్ సమక్షంలో ఈరోజు అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ శ్రీకాకుళం జిల్లా కుర్రోడు ఈరోజు సాధించిన అచీవ్మెంట్ భవిష్యత్తులో మరింతగా విస్తరించారని, మరిన్ని అంతర్జాతీయ టోర్నీల్లో విజయ్ తన ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుందాం. ఇది ఇవాళ ఎపిసోడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వన్.